ఫ్రెండ్స్, ఒక్క అడుగు గ్రానైట్ వర్క్ ఇక్కడ చేసింది 16 రూపాయలు. ఫస్ట్ వర్క్ చూడండి, దీని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. 16 రూపాయలు తీసుకున్నాడు అతను. నేను వచ్చి 18 రూపాయలు తీసుకున్నా. 12/18 వాల్ టైల్స్ వేసేదానికి నేను 18 రూపాయలు ఎక్కువ తీసుకున్నా రేటు. అట్లయితే చేయించుకోలేదన్నాను. సో 18 రూపాయలు నేను తీసుకున్నాను, వీళ్ళు 16 రూపాయలు తీసుకున్నారు. నాకంటే ముందు వేసిపోయినారు వాళ్ళు. కొన్ని రోజులు సతాయిచ్చినారు వీళ్ళకి, డబ్బులు తీసుకొని కూడా కొన్ని రోజులు సతాయిచ్చినారు. మళ్ళీ వర్క్ నీట్ అంటావా, నీట్గా లేదు. చూడండి మా వర్క్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మా వర్క్ నచ్చింటే ఖచ్చితంగా గుడ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే గ్రానైట్ వర్క్ గురించి కూడా కామెంట్ చేయండి. నిజానికి ఇంకా ఉన్నారు చాలామంది, కొత్త కొత్తలంతా తయారు అయినారు. ఇప్పుడు తక్కువ రేటుకే వర్క్ చేసేది, చెడగొట్టేసేది ఇంటి ఓనర్స్. ఫస్ట్ వర్క్ చేసే వాళ్ళది ఏం లేదు, కానీ ఇంటి ఓనర్స్ తక్కువ రేట్ చేస్తే వాళ్ళకైతే ఇస్తుంటారు. తక్కువ రేట్ చేసే వాళ్ళకి మాత్రం ఇయ్యకండి. వర్క్ మాత్రం అంతంత మాత్రం ఉంటుంది. ₹1 పోయినా పర్లేదు, మంచులకి ఇవ్వండి. ఎందుకంటే ఫ్లోరింగ్ అనేది లైఫ్ ఉండాలి. బిల్డింగ్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉండాలి. మళ్ళీ పలగొట్టించుకోవడము డబల్ ఖర్చు అవుతుంది. కాబట్టి చూసి ఇచ్చి చేసుకోండి రేటు. నా వర్క్ చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను చూడండి. సైడ్స్ కటింగ్ కానీ అలాగే ఫినిషింగ్ కానీ ఏ మాత్రం నీట్గా అనేది లేదు. ఇక్కడ చూడండి, నీళ్ళు ఎక్కడ నిలబడతాను చూడండి. అన్నీ పంచకు చేరాలి కదా, అన్నీ హాల్లో మధ్యలో నిలబడుతున్నాయి. ఇది హాలు. సో నిజానికి ఎక్కడ పడితే అక్కడ నిలబడతాను నీళ్ళు. హాల్ అనేది కాదు, కిచెన్లో నిలబడతాను. ఆ హాల్కి ఓ సైడ్ నిలబడతాను, ఆ సైడ్ ఈ సైడ్ అగ్నిమూల అంతలకి నిలబడతాను నీళ్ళు. ప్రాపర్గా నీట్గానే లేదు. ఇంకా సౌండ్ వస్తున్నాయి, కొన్ని డబ్ 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 డబ్బా అని సౌండ్ వస్తున్నాయి. 16 రూపాయలు కదా, వాళ్ళకి గిట్టద్దా? గిట్టుకోకుంటే ఎట్లా? గిట్టాలి కాబట్టి ఎట్లా పడితే అట్లా వేసేసుకొని పోతారు. ఫాస్ట్గా పని చేసుకొని పోతారు. చూడండి, ఏ మాత్రం క్లీనే చేయలేదు. గిట్టాలంటే ఆ మాత్రం పని చేసుకొని పోవాలి. వాళ్ళది కూడా తప్పులేదు, ఎందుకంటే ఇంటి ఓనర్స్ తప్పు. తక్కువ రేటుకి ఇచ్చినారు కాబట్టి. అదే ₹1 ఎక్కువ ఇచ్చింటే నీట్గా వర్క్ చేస్తాండే. సో అందరూ ఉంటారని చెప్పిన వర్క్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. తక్కువ రేట్ చేసేది పనులు లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది పని తక్కువ ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పని జరగాలి కాబట్టి కూళ్ళు పన్నా పర్లేదని చెప్పి తక్కువ రేట్ చేస్తుంటారు. తక్కువ రేట్ చేసేది కాక ఈ మాత్రం చేస్తుంటారు పని. చూడండి, దీంట్లో ఎక్కడైనా నీట్గా ఉందేమో మీరే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు కిచెన్లో చూపిస్తాను. బెడ్రూమ్ హాల్ చూపిస్తాను కదా, కిచెన్లో చూడండి. సో దేవుని మూలకి నీళ్ళు నిలబడకోకుండా ఎన్నికుండాయి, అగ్నిమూలకి నీళ్ళు నిలబడతాను మొత్తం అన్నీ. సో అలాగే మన వర్క్ కూడా చూడండి ఎట్లుంది, ఎంత నీట్గా ఉందో చూడండి. నిజంగా అలాగే ఇంటి ఓనర్కి అరిసినాను. కొద్దిగా నా బుద్ధి ఉందా లేదని చెప్పి అరిసినాను నేను. వాళ్ళు ఏమన్నా అనుకొని చెప్పి నేను అరిసినాను. చూడండి, ఇది ఏమి ఒకరోజు 2 రోజులు ఉండే పనా, లేదా షాపింగ్ మాల్ అనుకున్నారా? షాపింగ్ మాల్ టైమింగ్ అయిపోతేనే ఆ పగలగొట్టుకొని మళ్ళీ వేరే మారుస్తారులేనే దానికి. ఇండ్లు ఇది ఎట్లా ఉండాలా, నీట్గా ఉండాలా. ఒకసారి 2 సార్లు చేసే పని అయితే ఒకసారి ఫినిష్ చేసుకునే పని. సారీ, మరి చాలా అద్మానం చేసినాడు. మీకు నీళ్ళు పెట్టినప్పుడు చూడాలా. మీరు ఇంకా జైంట్లు అయితే పెద్ద పెద్ద దొడ్డు కనిపిస్తాయి. ఇంతలో దొడ్డు బెజల్స్ ఉంటాయి కదా, అంతలో కనిపిస్తుంది జైంట్లు. నిజానికి నేను మాత్రం ఇంత దరిద్రమైన వరకు ఇది 4వ షర్ట్ 3వ షర్ట్ నుంచి చూడబట్టే. ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళు ఎక్కువైపోయినారు. వర్క్ నీట్ చేసేది మాత్రం చేయరు. ఇంకా ₹1 ఎక్కువైనా పర్లేదు, డబ్బులు తీసుకొని వర్క్ నీట్గా చేయండి. వాళ్ళది కూడా తప్పేముంది, వర్క్ చేసే వాళ్ళది కూడా. ఇంటి వాళ్ళది తప్పు. ఎవరికి తక్కువ అంటే వాళ్ళకి ఇచ్చేసేది వర్క్. ఇది చూడండి ఎంత దొడ్డు ఉందో జైంట్. అసలు జైంట్ అనేది కనపడదు మేము చేసిన చట. మన వీడియోలు కూడా కొన్ని ఓపెన్ చేసి చూడండి, దానిలో చూపించాను. లేదా అయిపోద్దు, రేపు మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది గ్రానైట్ గురించి, చూడండి ఏ విధంగా నీళ్ళు ఎక్కడ నిలవన్నాయి చూడండి. కిచెన్లో అగ్నిమూలకి వచ్చి నిలబడినాయి. ఇది దేవుని మూల నిలబడాలి కదా, వెనక్కి వచ్చి నిలబడినాయి చూడండి. సో ఈ విధంగా వర్క్ చేస్తే, అలాగే మన వర్క్ చూడండి. మనం 18 రూపాయలు తీసుకున్నాము స్టైల్స్, వాళ్ళకన్నా ₹2 ఎక్కువ రేట్ తీసుకున్నాను నేను. సో అందుకే కదా నీట్గా ఉంది వర్క్. గంట లేట్ అయినా పర్లేదు, నీట్గా చేస్తా వర్క్. అలాగే కిచెన్ చూడండి, కిచెన్ కూడా ఎంత బాగుందో చూడండి. ఫ్రెండ్స్, నా వర్క్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామందికి రికమెండ్ చేస్తుంది వీడియో. సో చాలామంది తెలుసుకుంటారు వర్క్ గురించి కూడా. నేను 18 రూపాయలు తీసుకున్నాను కాబట్టి వర్క్ నీట్ చేస్తాను. అదే నేను కూడా తక్కువ తీసుకుంటే నేను కూడా అట్లే చేస్తానేమో. నేనేం చెప్తానంటే ₹1 ఎక్కువైనా పర్లేదు, మంచులకి. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.